నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధం. నా కూతురు మీద కక్ష గట్టి దాని జీవితం నాశనం చేశావు. నిన్ను బ్రతకనివ్వనే. వైష్ణవి, ఇంకొక దెబ్బ తన మీద పడిందంటే మర్యాద దక్కదు. ఇంత దుర్మార్గం చేసిన తర్వాత కూడా దాన్నే వెనకేసుకొస్తున్నారా? సిగ్గులేదా మీకు? ఎవరు కిడ్నాప్ చేయించారు? పల్లవియే కిడ్నాప్ చేయించిందని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఏం చరణ్, పల్లవి కిడ్నాప్ చేసింది అని చెప్తున్నావు. ఏంటి నీ దగ్గర ఉన్న ప్రూఫ్? తనే చేయించింది కాబట్టి అక్కడికి వచ్చింది. అంటే పల్లవియే కిడ్నాప్ చేయించింది అని ఆ రౌడీలు నీతో చెప్పారా? నిజంగా ఈ పెళ్లి ఆగిపోవాలి అని తను అనుకుంటే, మీరందరూ అనుకున్నట్టుగా తనే ఈ కిడ్నాప్ చేయించి ఉంటే నీ కోసం రావాల్సిన అవసరం తనకేంటి? మా అందరితో పాటు సైలెంట్ గా ఇక్కడ నిల్చొని ఏమీ తెలియని దానిలాగా ఉండేది కదా. మా తమ్ముడు చెప్పాడు కదా, తనని కాపాడి తీసుకొస్తే అందరూ దాన్ని మంచిదనుకుంటారని. మీరందరూ మంచిది అనుకుంటే ఇప్పుడు తన నెత్తి మీదేమైనా కిరీటం పెడతారా? తను ఏ తప్పు చేయలేదు కాబట్టే, ఈ కిడ్నాప్ ఎవరు చేయించారో తనకి తెలీదు కాబట్టే ఈ పెళ్లి ఆగకూడదని చరణ్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అదృష్టవశాత్తు తనని కలిసింది. రిస్క్ చేసి రౌడీల నుంచి కాపాడి తనని ఇక్కడికి తీసుకొచ్చింది. కాకపోతే కొంచెం ఆలస్యమైంది అని నువ్వు చెప్తే మేం నమ్మేయాలా? అయితే ప్రూఫ్ సేవి, ఆధారాలు చూపించండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు మీరు ఆధారాలు చూపించినా మీరు వెయ్యాలనుకుంటున్న శిక్షలు తనకి నేనే వేస్తాను. సుమా, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడేమనుకునే లాభం చెప్పండి? ఏంటండి అయిపోయింది? చరణ్తో పెళ్లి చేద్దామనుకుంటే మీ చిన్న మనవడు చేసుకున్నాడు.